మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుకి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రతిరోజు ఈ విధంగా యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకే ప్రభుకు స్తోత్రములు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడి అనే వాక్య భాగాన్ని బట్టి ఈ విధంగా వర్తమానం అందించడానికి ప్రభు నా కృప చూపిస్తున్నాడు. ప్రభు స్తోత్రం. ఈరోజు మరి వాక్య భాగంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఇక్కడనే 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. చిన్న మాట ప్రార్థన చేసి ముందుకెళ్దాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశారు, మమ్మల్ని రక్షించారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉగ్రతను తప్పించారు ప్రభువా, శిక్షావిధి లేకుండా చేశారు తండ్రి. మరి అనుదినం మీ కృపనిస్తున్నారు నాయన. మమ్మల్ని జీవింపజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించి ముందుకెలుచుండగా కృప చూపించండి. మీ ఆత్మ సహాయం సమృద్ధిగా కలుగుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా తేటగా మీరు మాతో మాట్లాడండి, సంగతులు బయలుపరచమని ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ యేసు ప్రభు నామం పేట ప్రార్థించి నిరీక్షిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనకు ఏం తీసుకొస్తాడు ఆయన అంటే తేబడు కృప అంటున్నాడు. సో దాని విషయంలో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. దాన్నే 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలా అన్నాడు. 7వ వచనం చివరిలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేముందంటే మెప్పు, మహిమ, ఘనత. దీని కొరకు మనము చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు 10వ వచనంలో చెప్పాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి, ఈ రక్షణను గూర్చి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు. చూడండి, కలుగుతున్న కృప ఉంది ఇక్కడ. కలుగుతున్న కృప అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కృప, ప్రస్తుతం అనుభవిస్తున్న గ్రేస్ అన్నమాట. ఒక విశ్వాసి లేదా ఒక వ్యక్తి ఎలా రక్షించబడుతున్నాడు? ఒక వ్యక్తి ఎలా రక్షించబడుతున్నాడు అంటే ఆయన కృప ద్వారానే రక్షించబడుతున్నాడు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఏముందంటే మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, మనం కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడి, మనం ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం రక్షించబడ్డాం, మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అందరికి తెలిసిన రిఫరెన్స్ అది. తను ఎందరూ అంగీకరించరో అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారిని ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు.
కాబట్టి ప్రియులారు గమనించండి, మనం ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం, కృప ద్వారానే నీతిమంతులమయ్యాం, కృప ద్వారానే ఆయన పిల్లలంగా చేయబడ్డాం. అయితే పేతురు రాసిన పత్రికలో పేతురు గారు అంటున్నాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి అంటున్నాడు. దాని గురించి ప్రవచించింది ఎవరు ఇక్కడ అంటే ప్రవక్తలు. ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వారు పలికారు. ఏమని పలికారంటే మనకు కలిగే కృపను గురించి వాళ్ళు పలికారు. ఇప్పుడు చూడండి, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఎందులో భాగం అంటే సంఘంలో భాగం. వారు సంఘంలో చేరుతున్నారు. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో అనుదినం వారు చేర్చబడుతున్నారు. దేంట్లో అంటే సంఘములో. విశ్వాసం ఉంచిన వారు సంఘంలో చేర్చబడుతున్నారు, బాప్తిసం పొందిన వారు కూడా. అయితే ఇక్కడ కలుగు కృప ఎవరికంటే సంఘంగా చేయబడిన వారికి. ప్రవక్తలు ప్రవశిస్తున్నప్పుడు ఈ పొందబో కృప, కలుగుచున్న కృప, ఈ రక్షణ ఇక్కడ అన్నాడు. కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించారు. వాళ్ళు ఆ రక్షణ ఎటువంటిది అంటే విశ్వాసులైన మనకు కలిగే రక్షణ ఎటువంటిది, విశ్వాసులైన మనకు కలిగే కృప ఎటువంటిది అని వారు ప్రవచిస్తున్నప్పుడు వారు పరిశీలించి పరిశోధించారు. ఇంకొక మాట ఇక్కడ అంటాడు, క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఆయన శ్రమపడ్డాడు సిలువలో. ఆయన శ్రమపడి దాని తర్వాత ఇక్కడ కలగబో మహిమలు అన్నాడు. అంటే ఆయన శ్రమపడింది ఎవరి కొరకు? విశ్వాసులైన మన కొరకు, సంఘం కొరకు ఆయన శ్రమపడ్డాడు. సంఘాన్ని ఆయన పోషించాలని, సంఘాన్ని సంరక్షించాలని, సంఘానికి ఆయన శిరస్సుగా ఉండాలని, సంఘములన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యత కలగాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ సంఘాన్ని కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఏముందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, సంఘంగా చేర్చబడిన మనకు కృప ఇవ్వబడుతుంది. ఆ కృప అనుభవించాలి. కలుగుతున్న ఈ రక్షణ అన్నాడు అంటే ఏంటిది? ఇది మనం విశ్వాసం ఉంచినప్పుడు పొందే రక్షణ కాదు, అనుదిన రక్షణ. అంటే దాని ప్రస్తుత రక్షణ కూడా అనొచ్చు. కలగబో మహిమలు అంటే మన ద్వారా జరిగించే కార్యాలు, సత్కార్యాలు, ఇవన్నీ కూడా వీటన్నిటి ప్రవక్తలు ప్రవచిస్తూ ఉన్నారు. దేవుని మూలంగా వారు పలుకుతున్నప్పుడు వారు ప్రవచిస్తున్నారు. కానీ ఇది ఎవరిని గురించి మేము ప్రవచిస్తున్నాము అనేది వారు పరిశోధిస్తున్నప్పుడు ఇది సంఘకాలం గురించి అని వారికి అర్థమైందనమాట. ఇది సంఘకాలము. సంఘకాలం అంటే సంఘకాలంలో ప్రతి విశ్వాసి కృపను పొందుకోవాలి. సంఘకాలంలో ప్రతి విశ్వాసి కృపను అనుభవించాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఇలా అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటాడు? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. ఒక విశ్వాసికి కృప ఎందుకు కావాలి? కృప ద్వారానే రక్షించబడ్డాడు. కానీ ప్రతిరోజు ఆ కృపను అనుభవించాలి. గాడ్స్ గ్రేస్ కావాలి మనకు. ఎందుకు కావాలి అంటే గమనించండి ప్రియులారా, కృప మనకేం బోధిస్తుంది అంటే ఈ లోకంలో మనము నీతిగా, భక్తిగా, స్వస్థ బుద్ధితో బ్రతకాలని చెప్పేసి బోధిస్తుంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఆ మాట ఉంటుంది. సమస్త మనుషులకు రక్షణకరమైన కృప అంటే ప్రస్తుతం అందున్నటువంటి ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని, ఈ అపాయకరమైన కాలాన్ని మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా గాడ్స్ గ్రేస్ అనేది మనకు కావాలి. అది కలగాలి ప్రియులా. గమనించండి, అది ఎప్పుడు కలుగుతుందంటే ఒక విశ్వాసి దేవుల్లో ఏమై ఉన్నాడో అని అతడు ఎంచుకుంటే అతనికి ఏం కలుగుతుందంటే అతనికి కృప కలుగుతుంది. దాన్నే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా అన్నాడు, నీతి అను మైమరువు అన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 21లో అన్నాడు, నీతి ద్వారా కృప అన్నాడు. నీతి ద్వారా కృప అంటే మనం ఎప్పుడైతే నీతిమంతులమని ఎంచుకుంటామో అప్పుడు దేవుడు మన కృపనిస్తాడు. ఆ కృప ద్వారా మనము సమస్తాన్ని జయించగలుగుతాం. అయితే ప్రియులారా గమనించండి, కలుగుచున్న ఆ కృపను మనం అనుభవించాలి. అందుకొరకే యేసుక్రీస్తు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం అండి. 19వ వచనం,
అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఇప్పుడు చూడండి, ప్రభు ఎవరి కొరకు జీవిస్తున్నాడంటే నా కొరకు, నీ కొరకు, సంఘంగా చేర్చబడిన వారందరి కొరకు అని జీవిస్తున్నాడు. ఎక్కడ జీవిస్తున్నాడు అంటే పరలోకంలో జీవిస్తున్నాడు. మరి మనల్ని జీవింపజేస్తున్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి పంపబడ్డాడు. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 ప్రకారం ఆయన యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనకు చూపించడానికి, యేసుక్రీస్తు మనకు కనపరచడానికి, ఆయనలో ఉన్నటువంటి సంగతులు చెప్పడానికి, ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, అంతేకాదు ప్రియులారా సంభవించబో సంగతులు చెప్పడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయాలంటే ఆ కృపను వినియోగించుకోవాలి. ఆ కృపను వినియోగించుకుంటే మన ద్వారా గొప్ప సత్కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకొరకే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనలో తన ఆత్మను ఉంచాడు. ఆయన మన ద్వారా మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. ఎఫెసీ పత్రికలోని 2వ అధ్యాయంలో నిన్నటి దినం మనం చూసిన 10వ వచనంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికై ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, ఆయన మన పక్షాన జీవిస్తున్నాడు, ఆయన మన కొరకు జీవిస్తున్నాడు. ఆ కృపను మనం వినియోగించుకోవాలి. మనం ఎప్పుడైతే నీతిమంతులు మనం ఎంచుకుంటున్నామో అప్పుడు ఆయన ఫేవర్ కింద మనం వెళ్తాం. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే నీతి ద్వారా కృప ఏరు నిమిత్తం అన్నాడు. మన కృపను అనుభవించుకుంటే మనం ఏలే అనుభవాన్ని కలిగి ఉంటాం ప్రియులారా. కృప ప్రతి ఒక్క విశ్వాస కృప కావాలి. అయితే ఆ కృపను వినియోగించుకుంటున్నందుకు ఇలా అంటున్నాడు, మీకు తేబడు కృప ఉందా అన్నాడు. అంటే రివార్డ్ అన్నమాట, దాన్ని రివార్డ్ అంటారు. ఇప్పుడు మనం గ్రేస్ని యూజ్ చేసుకుంటే రేపు తెల్లారి ఆయన మనకు రివార్డ్ ఇవ్వబోతున్నాడు. జనుల మీద అధికారం ఇవ్వబోతున్నాడు. ఆయన పట్టణంలో మనకు అధికారం ఇవ్వబోతున్నాడు. మెప్పు, మహిమ, ఘనత ఇవ్వబోతున్నాడు. ప్రియులారా గమనించండి, మనకేముందంటే బహుమానం ఉంది. ఇప్పుడున్న కృపను మనం వినియోగించుకుంటే ప్రభు వచ్చినప్పుడు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప ఉంది. ప్రియులారా గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చూడండి, అపోస్తలులు ప్రకటిస్తున్న సువార్తలో ఏముందంటే క్రీస్తు లేచాడు, మృతుల్లోంచి లేచాడు. అయితే కొందరు ఇక్కడ కలవరానికి గురి చేస్తున్నారు. ఏంటంటే మృతుల పునరుద్ధానం లేదు అంటే అర్థం ఏంటిదంటే మృతునిక లేపబడరు అంటున్నారు. ఇప్పుడు సంఘంగా మనము యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన సంఘంగా ఏర్పరచబడిన మనము ప్రభువు రాకడలో మనం ఎత్తబడతాం. మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచి మృతులైన వారు మొదట లేస్తారు. అయితే ఇలా లేపబడిన సంఘము మనం ఎక్కడ నిలబడతామంటే క్రీస్తు ఎదుట, అనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉందండి. చూడండి, ఎందుకనగా 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ఇది జరిగేది. ప్రభు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడబోతుంది. సంఘం ఎత్తబడినప్పుడు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షం కావలేను అన్నాడు. ఎందుకు? అక్కడ తీర్పు జరగబోతుంది. దేని విషయంలో తీర్పు అంటే అక్కడ నువ్వు పాపివా, నీతిమంతునివా, లేక ఆయన కుమారుడివి కావా అనే తీర్పు కాదు. అదే తీర్పు అంటే నీ దేహం ద్వారా ఎంతగా పని జరిగింది, నీ దేహం ఎంతగా ప్రభు కొరకు వాడబడింది అనే విషయంలో తీర్పు జరగబోతుంది. దాన్ని బట్టి ప్రభు మనకు ఫలాలు ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి ప్రభు మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. దాన్నే తేబడు కృప అని పేతురు గారు రాశారు. తేబడు కృప.
ఆ తేబడు కృప విషయంలో మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. ఇప్పుడు నిరీక్షణ లేదనుకోండి, మనం ప్రయాసపడగలుగుతామా? ప్రయాసపడలేం. ఏదైనా పొందుకునేది ఉందంటేనే మనం దాని కొరకు ప్రయాసపడతాం. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రాయించాడు ఆయన, తేబడు కృప విషయమే నిరీక్షణ కలిగి ఉండండి. ప్రస్తుతం ఉన్న కృపను వినియోగించుకుంటే తేబడు కృప విషయంలో నిరీక్షణ కలిగి ఉంటాం ఆటోమేటిక్గా. అర్థమవుతుందా అండి? ఇక్కడ మృతుల పునరుద్ధానం లేదని కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ ఉన్న వారు కలవరానికి గురి చేస్తున్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడనే 32వ వచనం, 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటున్నాడు? మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? ఎఫెసు సంఘంలో మృగాలతో పోరాడాడు అంటే ఏంటిది? సింహము, ఎలుగుబంటి, చిరుతపుల్ లాంటి మృగాలతో కాదు, మృగ స్వభావం లాంటి మనుషులతో. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. అంటే ఏంటిది? మృతులు లేపబడట్లే అంటే మృతుల పునరుద్ధానం లేదు అని చెప్తున్నారు. మృతుల పునరుద్ధానం లేదంటే క్రీస్తు న్యాయపీఠం లేదు అంటున్నారు. అంటే క్రీస్తు న్యాయపీఠం లేదంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉండే తీర్పు లేదు అంటే అక్కడ బహుమానాలు ఏమీ లేదుగా. అసలు లేపబడుట అనేది లేదు, ఎత్తబడుట అనేది లేదు అంటున్నారు వాళ్ళు. కాబట్టి పిల్లారా, అది కరెక్ట్ కాదు, అది సరైన వివరణ కాదు, అది సరైన బోధ కాదు. మృతులు లేపబడతారు. ఇక్కడ అంటున్నాడు చూడండి 54వ వచనంలో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ శరీరము, ఈ మంటి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది ప్రభు వచ్చినప్పుడు. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి మృతుల పునరుద్ధానం ఉంది, క్రీస్తు న్యాయపీఠం ఉంది. అక్కడ ప్రతి వానికి, వాడి దేహంతో జరిగించిన ప్రతి వానికి అక్కడ తీర్పు ఉంది ప్రియులారా. కాబట్టి అందుకనే ఎఫెసులో నేను మృగాలతో పోరాడాను. ఎందుకు? ఏ విషయంలో? మృతుల పునరుద్ధానం ఉంది అంటే క్రీస్తు న్యాయపీఠం ఉంది, అక్కడ మీకు బహుమానం ఉంది. అంటే ఇక్కడ నువ్వు దేహంతో జీవిస్తున్న ఈ జీవిత కాలంలో నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడగలాలి, ప్రభు కొరకు పరిశుద్ధత ఫలించాలి, ప్రభు నీ ద్వారా సత్కారాలు జరిగించాలి అని ఎఫెసులో ఆయన మనుషులతో పోరాడాడు ఆయన. అందుకనే ఇంకా కొంచెం ఇక్కడ చూసుకుందాం చూడండి ఒకసారి. ఇక్కడనే ముందర 39వ వచనం, 15వ అధ్యాయం 39వ వచనం, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. అంటే ఏంటిదంటే ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి తేడా ఉంది. ఆ ప్రకాశంలో, దాని యొక్క వెలుగులో తేడా ఉంది. కొన్ని మనకు చాలా ఎక్కువ ప్రకాశిస్తున్నట్టు కనబడతాయి, కొన్ని తక్కువగా ప్రకాశిస్తున్నట్టు కనబడతాయి. చూడండి, మనుషుల మాంసం వేరు, మృగాల మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇలా వేరియేషన్ ఎలా ఉందో అలాగే మృతుల పునరుద్ధానం కూడా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మృతులు పునరుద్ధానం చెందుతారు, క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడతారు. అయితే అక్కడ ఒక మనుషునికి మరొక మనుషునికి మహిమలో వ్యత్యాసం ఉంటుంది. అంటే దాన్ని ఇలాగ చెప్తాను ఏంటిదంటే, అక్కడ నీవు చేసిన పనికి నేను చేసిన పనికి తేడా ఉంటుంది. నువ్వు ఎంతగా ప్రయాసపడ్డావు, నేను ఎంతగా ప్రయాసపడ్డానో అనేది అక్కడ మనకు తేడా కనబడుతుంది అన్నమాట. ఇలా గమనించండి, మృతుల పునరుద్ధానమును అలాగే ఇక్కడ ఎలాగైతే తేడా కనిపిస్తుందో, మాంసం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాడు మాంసం విషయంలో కానీ, ఆకాశ వస్తు రూపములు, భూవస్తు రూపములు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రమును బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదం ఉంది కదా. అలాగే అక్కడ న్యాయపీఠం ఎదుట కూడా అందరూ సమానమైన పొజిషన్లో ఉండారన్నమాట. దేవుని ద్వారా ఎవరు ఎంత శాతం వాడబడుతున్నారో వారికి అక్కడ మెప్పు, మహిమ, ఘనత ఉంది. అందులో తేడా ఉంది. ఎవరైతే ఇక్కడ కలుగుచున్న కృపను ఎక్కువగా వినియోగించుకుంటున్నారో అక్కడ దేవుని కృప విషయంలో వారికి నిరీక్షణ ఎక్కువ కలుగుతుంది, అక్కడ ఎక్కువ బహుమానం ఉంటుంది ప్రియులారా. అందుకనే నేను ఎఫెస్లో మృగాలతో పోరాడుతున్నా అంటున్నాడు ఆయన. నేను పోరాడని ఎడల నాకు లాభం ఏంటిది? లాభం ఉంది కాబట్టి పోరాడుతున్నా ఆయన. ఏంటి ఆ లాభం? బహుమానం ఉంది ఆయన. కాబట్టి పిల్లలు గమనించండి, గలతీయులకు రాసిన పత్రికలో ఏం జరిగిందంటే చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం తీయండి. పరిశుద్ధ గ్రంథంలోని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
11వ వచనం. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే ఏంటిది? ఆల్రెడీ గలతీ సంఘం అంటే ఎవరు? చేర్చబడ్డవారు. ఆల్రెడీ వారు విశ్వాసులు, నీతిమంతులు. వాళ్ళు పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చునబెట్టబడ్డవారు. ఎఫెసీ 2:7 ప్రకారం. మరి వారి విషయమై ఈయన పడిన కష్టం ఏంటిదంటే వారిని క్రీస్తు స్వరూపంలోకి మార్చాడు ఆయన. క్రీస్తు స్వరూపంలోకి అంటే ఆయన గుణాతిశయములను ప్రతిఫలింపజేసే విధంగా ఆ గల్తీ సంఘస్థులు ఉన్నారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కపట సహోదరులు రహస్యంగా ప్రవేశించారు, భిన్నమైన సువార్త తీసుకొచ్చారు. వాళ్ళలోంచి క్రీస్తు స్వరూపము వారు కోల్పోయారు. అందుకని అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము పోయినేమంటున్నాడు అక్కడ. పోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇక్కడనే చూడండి 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఎందుకు ఇంత ప్రసవ వేదన కలుగుతుంది ఆయనకి? ఎందుకు ఇంత భారం కలిగి ఉన్నాడు ఆయన? ఎందుకు నా కష్టము వ్యర్థమైపోతుందేమో అని అనుకుంటున్నాడు ఆయన? ఎందుకంటే పౌలుకు బహుమానం ఉంది. ఎవరిని బట్టి? గల్తీలో ఉన్న సంఘాన్ని బట్టి, అక్కడ ఉన్న విశ్వాసులను బట్టి ఆయనకు బహుమానం ఉంది. తెస్సలోనికి రాసిన పత్రికలో అంటాడు, మీరే నా అతిశయ కిరీటము, మీరే నా ఆనందం అంటాడు. అంటే ఆయన సంపాదించుకున్న ఆత్మలు, వారు వర్ధిల్లిన విధానము, వారికి ఆయన వాక్యం చెప్పాడు, ఉపదేశం చెప్పాడు, వారు వర్ధిల్లారు. ఎంతగా వర్ధిల్లారంటే ఇక్కడ గల్తీ సంఘంలో అంటాడు, మీరు చెప్పుకున్న ధన్యత ఏది? ఒకప్పుడు నాకు శరీర దౌర్బల్యం కలిగింది, నా కన్ను జబ్బు కలిగింది, మీలో అంటున్నారు నా కన్ను ఇస్తాను, నీ కన్ను ఇస్తాను, పౌలు గారు నా కన్ను తీసుకోండి, పౌలు గారు నా కన్ను తీసుకోండి అని మీ కన్నులు ఊడబీకించి ఇచ్చేంత ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడ పోయింది? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది అని అంటున్నాడు. కాబట్టి మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు ఆయన. అంటే ఒక సేవకుడు ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాడు? ఒక సేవకుడు మృగాలతో ఎందుకు పోరాడుతున్నాడు? మీ విషయమే పడిన కష్టం ఎందుకు వృధా అయిపోయిందని బాధపడుతున్నాడు? ఎందుకంటే ప్రియులా గమనించండి, సంఘము ఎత్తబడవలసి ఉంది. సంఘం ఎత్తబడి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉంది. ప్రత్యక్షము కావాలయును. అక్కడ తేబడు కృప ఉంది. దాని కొరకే ప్రయాస. మన ప్రయాస పరలోకం చేరడం కాదు, మన ప్రయాస క్రీస్తు న్యాయపీఠం కొరకు. ఆ క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనకు కలిగే బహుమానాల కొరకు. ఆ బహుమానాలు ఏంటిదంటే జనుల మీద అధికారము. జనుల మీద అధికారం. ప్రియులారా, ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో కూడా అన్ని సంఘాలపైన కూడా ఇదిగో నీ మీద ఒక నేరం మోపవలసి ఉన్నది అని అంటాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘం మీద ఏ నేరం మోపలేదు ఆయన. ఆ సంఘము దావీదు తాళపు చెవి కలిగిన సంఘము. ఆ సంఘంలో గ్రంథం విప్పబడుతుంది. ఎవరు వేయలేకుండా తీయువాడు, ఎవరు తీయలేకుండా వేయువాడు చెప్పు సంగతులు అక్కడ ఉన్నాయి. ఆ సంగతులు విత్తబడుతున్నప్పుడు ఆ సంగతులు క్రీస్తును కూర్చున్న సంగతులు కాబట్టి వారు క్రీస్తు పోలికలు మార్చబడుతున్నారు, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నారు. మరి చెప్పండి, అంతగా మార్చబడుతున్నప్పుడు వారికి అక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గర బహుమానం ఉండదంటారా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అందుకనే కదా పౌలు గారి ప్రయాస. ఈనాడు సేవకుని ప్రయాస ఏంటిదంటే ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాలి. ప్రతి మనుషుల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టాలి. నా మాటకు జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు ఎదుట అన్నాడు, దేవుని ఎదుట కాదు. ఒక విశ్వాసి దేవుని ఎదుట ఆల్రెడీ సంపూర్ణుడే. హెబ్రీ 10:14 ప్రకారము, కొలస్సీ 2:10 ప్రకారము ఒక్క అర్పణ చేత మీరు సదాకాలానికి సంపూర్ణ అయ్యారు. కొలస్సీ 2:10లో కూడా మీరు దేవుని యందు సంపూర్ణ అని రాయబడి ఉంటుంది. మరి ఇప్పుడు మనం ఎవరి ఎదుట సంపూర్ణం కావాలి అంటే క్రీస్తు ఎదుట, అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని. ఎవరెదుట? ఆయన అంటే ఇక్కడ క్రీస్తు ఎదుట సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాం, ప్రతి మనుషునికి బోధిస్తున్నాం, ఆయనను ప్రకటిస్తున్నాం. ఎవరినంటే క్రీస్తునే ప్రకటిస్తున్నాం. అందుకని గల్తీ సంఘంలో కూడా భిన్నమైన సువార్త ఏంటిది? క్రీస్తు సువార్తను చెరపగోరు మరి ఒక సువార్త. అంటే క్రీస్తుని గురించి పక్కకు చెప్పకుండా
వేరే ఏది చెప్పినా కానీ ఆ స్వరూపం ఏర్పడదు, ఆ పోలికలు మనం మార్చబడం. ఇలా గమనించండి, ప్రతి మనుష్యుడు క్రీస్తు ఎదుట సంపూర్ణునిగా నిలబెట్టబడాలి, అంటే క్రీస్తు పోలికలు మార్చబడాలి. అందుకని ప్రతి మనుషుని బుద్ధి చెప్తున్నాం, బోధిస్తున్నాం అంటున్నాడు. సేవకుని ప్రయాస కానీ, విశ్వాసిగా మనము దేవుని కొరకు కష్టపడాలి, క్రీస్తు న్యాయపీఠం కొరకు కష్టపడాలి. అసలు ఈ శ్రమపడుట అనేది అనుగ్రహంగా ఇవ్వబడుతుంది. రక్షణ ఉచితంగానే పొందుకున్నాం, అంటే కృప ద్వారానే పొందుకున్నాం. మనం ప్రయాసపడే విషయంలో కూడా కృప ద్వారానే ప్రయాసపడాలి, మన సామర్థ్యం ద్వారా కాదు. పౌలు గారు ఏమన్నారు? ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? ఇంకా ఆ బలాధిక్యము మామూలమైంది కాదన్నాడు. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేవాడు దేవుడే అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 13వ వచనంలో, మీరు వినిన వర్తమాన వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేసింది అంటాడు. ఇక్కడనే కొలస్సీ 1:29 అంటాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి అంటాడు. చూడండి ప్రియులారు, గమనించండి, క్రియాశక్తి ఆయనదే, కార్యసిద్ధి ఆయనదే, వృద్ధి కలగజేవాడు ఆయనే, కృప ద్వారా నడిపించేవాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, మనం ప్రయాసపడగలుగుతున్నాం. దేని కొరకు అంటే క్రీస్తు న్యాయపీఠం కొరకు. అది ఆ బహుమానం కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. అక్కడ మనకి ఎంత ఘనత కలగబోతుందో, ఎంత మెప్పు, ఎంత మహిమ కలగబోతుందో. అలా చేయాలంటే ప్రస్తుతం మన కృపను మనం నిర్ధకం చేసుకోవద్దు. కలుగుతున్న కృప, ఆ ప్రస్తుత రక్షణ. ఇంకో మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటాడు. ఏమంటాడు? వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటాడు. వీరందరూ అంటే ఎవరు? దూతలు. రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేస్తున్నాడు. అంటే నువ్వు ప్రస్తుతం రక్షణ అనుభవించడానికి నీకు దూతలు సహకరిస్తున్నారు, దూతలు నీకు పరిచారం చేస్తున్నారు. వాళ్ళు 91వ కీర్తనలో ఏముంది? మనకి ఏ ప్రమాదం కలగకుండా మనకు మన పాదాలు వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు దూతలు. మన చుట్టూ దూతలు ఉన్నారు, ప్రభు బిడ్డల చుట్టూ దూతలు ఉంటారు. మనకు కనబడట్లేదు కానీ వాళ్ళు ఉంటారు. వారి పరిచర్య మనం అనుభవిస్తున్నాం. ప్రవక్తలు కూడా వారు ప్రవచించిన లేఖనాలు నెరవేర్పు మనమే కాబట్టి ఆ లేఖనాల మర్మం బయలుపరచబడుతుంది. అది మనం పొందుకుంటున్నాం సంఘంలో. కాబట్టి ప్రవక్తలు కూడా మన కొరకు పరిచయం చేశారు, ప్రవక్తలు పరిచయం చేశారు, దూతల పరిచయం అనుభవిస్తున్నాం. సంఘంలో ఇప్పుడు గృహ నిర్వాహకుడు, సేవకుడు పరిచయం చేస్తున్నాడు. వీరందరూ ఎందుకంటే ప్రతి మనుషుల్ని సంపూర్ణంగా క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని. కాబట్టి ప్రియులారా గమనించండి, దాని వెనుక ప్రయాసం ఉంది. ప్రయాసం అనేది దేవుని కృప ద్వారానే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటాడు. ఏమంటాడు చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదంటాడు. కాబట్టి మీరు కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. అంటే కదలని వారిగా స్థిరంగా ఉండాలి. మన ప్రయాసం వృధా కాదు, మన ప్రయాసం అస్సలు వృధా కాదు. మన ప్రయాసం దేని విషయంలో? తేబడి కృప విషయంలో కదా. మనము రక్షణ పొందుకోవడానికి ప్రయాసపడట్లే, నీతిమంతులు అవ్వడానికి ప్రయాసపడట్లే. మనం ఆల్రెడీ నీతిమంతులు, మన నిశ్చయత కలిగి ఉన్నాం. మనం ఆల్రెడీ పరిశుద్ధులము, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారం. 1 కొరింథీ 1:1 మనం నీతిమంతులము. రోమా 5:9 ప్రకారము మనం పరిశుద్ధులం, మనం ఆయన కుమారులం, మనం ఆయన పిల్లలం. యోహాను 1:12. కాబట్టి దాని కొరకు మన ప్రయాస కాదు. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానం ఉంది, దాని కొరకు మనం ప్రయాసపడగలుగుతాం. దానికోసం కదా మన ప్రయాస. కాబట్టి మనం కదలని వారిగా స్థిరంగా ఉన్నట్లయితే దాన్ని మనం పొందుకుంటాం. ప్రియులారా గమనించండి, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు గల్తీలతో పౌలు గారు. మృతులు లేపబడని ఎడల తిందము తాగుదము ఇంకా అంటాడు. చూడండి 15వ అధ్యాయము 32వ వచనంలో, రేపు చనిపోదుము కనుక, అంటే పునరుద్ధానం లేదు కాబట్టి తిందము తాగుదము అంటే ఎంజాయ్ చేద్దాం. నేడు విశ్వాసులు కూడా న్యాయపీఠం తీర్పు ఉందని వారు ఎరగకుండా అక్కడ మరి మంచిగా, అంటే ఈ లోకంలో సత్కార్యాల ద్వారా జీవిస్తే బహుమానం ఉందని ఎరగకుండా వారు ఇలా జీవిస్తున్నారు. పిల్లారా, రేపు చనిపోతాం, ఇంకా ఏం లేదు అన్నట్టుగా.
ఇక్కడ సంఘాన్ని కలవరపరిచారు పునరుద్ధానం గతించిందని. ప్రియులారా గమనించండి, పునరుద్ధానం ఉంది, న్యాయపీఠం ఉంది, రేపు తిందాము తాగుదాం కాబట్టి అని అనుకుంటున్నారు. ఇట్లాంటి దుష్ట సాంగత్యం నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఎందుకంటే ఈ టీచింగ్ ఏం చేస్తుందంటే మనం సత్కార్యం నుంచి పడగొట్టేస్తుంది. దేవుని సంబంధమైన కార్యాలు చెడగొట్టబడతాయి మనకు. చూడండి, ఇక్కడ యోహాను మొదటి పత్రిక చూడండి, క్షమించండి, రెండవ పత్రిక, యోహాను గారు రాసిన రెండవ పత్రిక 8వ వచనం ఏముందంటే, 8వ వచనంలో, అట్టివాడే వంశకుడు, క్రీస్తు విరోధిని ఉన్నాడు, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక. కాబట్టి కార్యాలు మన ద్వారా జరిగించే కార్యాలు ఏవైతే ఉన్నామో చెడగొట్టుకోకూడదు. ఈ టీచింగ్ ఏ టీచింగ్ అంటే పునరుద్ధరణ గతించింది, న్యాయపీఠం లేదు అంటే ఈ దేహం కట్టబడాల్సిన అవసరం లేదు, ఈ దేహం ద్వారా దేవుని మహిమపరిస్తే బహుమానం ఉందని టీచింగ్ లేదనమాట. అక్కడ ప్రియులారా, ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు మత్తయి సువార్త 5:16. అంటే మన వెలుగు ప్రకాశిస్తేనే మనుషులు ఆయన ఎత్తుకుంటారు. అప్పుడు మనకు బహుమానం ఉంటుంది ప్రభు న్యాయపీఠం దగ్గర. ఇక్కడ మన ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు, ఆ కార్యాన్ని చెడగొట్టుకోవద్దు అంటున్నాడు. మనకేముందండి ఇక్కడ చెప్పాడు, కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనకేముంది? పూర్ణ ఫలం ఉంది, సంపూర్ణమైన బహుమానం, తేబడు కృప ఉంది. పౌలు గారు ఇలా అంటాడు, ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు కదా. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. యాకోబు గారు రాసు అంటాడు 1వ అధ్యాయం 12వ వచనంలో, యాకోబు పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, జీవకిరీటం ప్రేమించే వారికి వాగ్దానం చేయబడిన జీవకిరీటం ఉంది అంటాడు. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న ఈ పేతురు పత్రికలో కూడా ఆయన ఏమంటాడంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షం ప్రధాన కాపరి రాబోతున్నాడు. అప్పుడు మనకి ఏముందంటే వాడబారని మహిమ కిరీటం ఉందని రాస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అన్నాడు. కాబట్టి మనకు బహుమానం ఉంది, మన కిరీటం ఉంది. కిరీటం ఎవరికి పెడతారు? రాజులు, ఏలేవారు. అంటే మనం ఏళ్తాం, ప్రజల మీద ఏళ్తాం. మనం రాజులైన యాజక సమూహం. మనము ఇప్పుడు ఏలాలి, అప్పుడు వెళ్తాం. ఇప్పుడు ఏలినోడు అప్పుడు వెళ్తాడు. ఇప్పుడు కృపను వినియోగించుకున్నాడు, అక్కడ తేబడి కృపణ విషయంలో ఆ కృపను అనుభవిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధత యందు తన ఘటంను కాపాడుకున్నాడు, పరిశుద్ధత ఫలించినోడు, వాడు సత్కార్యాలు చేస్తాడు. ఈ సత్కార్యాలకు అక్కడ బహుమానం ఉందన్నమాట. ఇక్కడనే మనం పేతురు రాసిన మొదటి పత్రికలో మనము ప్రారంభ వచనంగా తీసుకున్న 1వ అధ్యాయం 13వ వచనంలో తేబడు కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండు అని చెప్పిన చోటనే కింద 14వ వచనంలో ఇలా అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటిది? మనం ఆల్రెడీ పరిశుద్ధులము, మనం పరిశుద్ధత ఫలించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే ప్రభువు మన ద్వారా ఎలాంటి కార్యాలు చేయలేడు. కాబట్టి ప్రియులను గమనించండి, మనము ప్రభు పోలికలో మార్చబడాలి, క్రీస్తు పోలికలో మార్చబడాలి. మన ద్వారా కార్యాలు జరగాలి, మనకు సంపూర్ణమైన బహుమానం మనం పొందుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో శిరస్సును అనగా క్రీస్తును హత్తుకోకుండా మన బహుమానాన్ని దొంగిలించేవారు ఉన్నారు. పిల్లలు గమనించండి, ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఏముందంటే చూడండి, 19వ వచనం, తాను చూచిన వాటిని గూర్చి లేదా చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుతున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తున్నారు? శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకూడి అంటున్నాడు. వారు శిరస్సు, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు, ఆ క్రీస్తు గురించి నేర్చుకోకుండా, ఆ క్రీస్తు పోలికలు మార్చబడకుండా, ఆ శిరస్సును మనం హత్తుకోకుండా వాళ్ళు ఆటంకపరుస్తున్నారు. వారు మన బహుమానాన్ని ఏం చేస్తున్నారు? అపహరిస్తున్నాడు. మనకు బహుమానం ఉంది ప్రియులారా, ఆ బహుమానాన్ని వాళ్ళు దొంగిలిస్తున్నారు.
పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో పునరుద్ధానం గతించినని బోధిస్తున్న వారు ఉన్నారు. అసలు వాళ్ళు క్రీస్తునే వారు అమ్మేశారు. వాళ్ళు తమ్మును కొనిన క్రీస్తుని విసరించారు, వాళ్ళు అమ్మివేశారు వాళ్ళు. కాబట్టి ఆ దుష్టులైన పనివారి విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బోధ విషయమే జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమైన పోరాడాలి. ఏంటి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే, మనకు న్యాయపీఠం ఉంది ప్రియులారా. ఈ మెసేజ్లో చెప్తున్నాను నేను. మనకు న్యాయపీఠం ఉంది, మనకు తేబడి కృప ఉంది. దాని విషయం మనం సంపూర్ణ నిరీక్షణ కలిగి ముందు కొనసాగుదాం. ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. కాబట్టి ప్రియులారు గమనించండి. ఇంతటిని వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ సంగతిని మీరు మనస్కరించండి, వీటిని ధ్యానించండి. ప్రభు మీతో ఇంకా శ్రేష్టంగా మాట్లాడతాడు. మనం కృప ద్వారా నీతిమంతులమయ్యాం. నీతిమంతులమయ్యాం కాబట్టి నీతిమంతులమైన మనస్సాక్షి మనం ఎప్పుడు పొందుకుంటుండాలి. కృపను అనుభవించాలి. కృప ఎందుకు అనుభవించాలంటే మన ద్వారా సత్క్రియలు జరగాలి. ఆ కృప కలుగుతున్న కృప, ఆ మహిమలు, ఆ రక్షణ మనము అనుభవిస్తేనే తేబడి కృప మనకు ఉంది ప్రియులారా. లేకపోతే మనం సిగ్గుపరచబడతాం. యోహాను మొదటి పత్రికలో ఆయన రాకడయందు మనం సిగ్గుపరచబడకుండానట్లు అంటాడు. ఆయన తన ప్రభావం కనపరచు దూతలతో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ ప్రత్యక్షమైనప్పుడు మనకు బహుమానము అత్యధికం కలగాలి, కొంచెం కాదు. ఎందుకంటే మనము ఈ నమ్మకమైన పరిచర్యలో ఉన్నాం. ఇది దేవుని సత్యమైన కృప. ఈ పరిచర్య ఇందులో ఏర్పాటును అనుసరించి ఉపదేశం అందించబడుతుంది. ఈ ఉపదేశము ఎట్లాంటిదంటే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. శీఘ్రంగా వెనువెంటనే సూచక్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వెనువెంటనే మనం క్రీస్తు పోలికలు ఆశపడుతున్నాం. మనకు మేలు జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఈ పరిచర్య రేపు నిలబడబోతుంది. ఈ పరిచర్య నిలబడబోతుంది. ఇది క్రీస్తు యేసే పునాది. ఆ పునాది మీద మనము బంగారం, వెండి, వెలగలరాళ్ళు వంటి విలువైన వస్తువులతో మనం కట్టబడుతున్నాం. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఎవరు ఎలా కడుతున్నారో చూసుకోమన్నారు పౌలు గారు. కర్ర, గడ్డి, కొయ్యకాలు పరిచర్య, దాంతో కడితే అది కాలిపోతుంది ప్రియులారా. బంగారం, వెండి, వెలగలరాళ్ళు ఈ పరిచర్య నిలబడబోతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మన పరిచర్య నిలబడబోతుంది. ఎందుకంటే ఇందులో క్రీస్తే కేంద్రం. క్రీస్తుకి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. క్రీస్తునే హత్తుకుంటున్నాం, క్రీస్తునే చూస్తున్నాం, క్రీస్తు పోలికలకు ఆశపడుతున్నాం. ఆ ప్రధాన కాపరైన క్రీస్తు వచ్చినప్పుడు మనకు బహుమానం ఉంది, మనకు వాడబారని మహిమ కిరీటం ఉంది, మనకు జీవ కిరీటం ఉంది, మన నీతి కిరీటం ఉంది, జనుల మీద అధికారం ఉంది ప్రియులారా. సార్దీ సంఘంలో వాళ్ళు ఏమంటారంటే, తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు నీలో ఉన్నారు అని ప్రభు అంటాడు. అంటే ఏంటిది? వారు పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటాన్ని కాపాడుకున్నారు. వారికి జనుల మీద అధికారం ఇస్తున్నాడు. కాబట్టి మనకు కూడా అట్టి కృప మనకు సమృద్ధిగా కరుణుగా కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటిదంటే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ఏంటిది కృప వెంబడి కృప అంటే, ఇప్పుడు మనము అనుభవిస్తున్న కృపకు దేవుడు మళ్ళీ కృప ఇవ్వబోతున్నాడు, రివార్డ్ ఇవ్వబోతున్నాడు. అంటే మొదటిది అనుభవిస్తున్న కృప, నెక్స్ట్ కృప ఏంటిది అంటే రివార్డ్. కృప వెంబడి కృప, అనుభవిస్తున్న కృపకు రివార్డ్, కృప వెంబడి కృప. అది మీరు అందరూ సమృద్ధిగా అనుభవించుదురు గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. అనేకమైన వాగ్దానాలు పొందుకోండి. వాక్యాన్ని ఎక్కువ ధ్యానించండి, లేఖనాలు ఎక్కువ ధ్యానించండి. ఎక్కువ ఈ పరిచయం కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనం చేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసి మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఈ యొక్క కూడిక ముగింపు చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రేమించి ఇస్తున్న ఈ యొక్క వాక్కుల్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క రాకడలో వారు సిగ్గుపరచబడకుండానట్లుగా నాయన తేబడి కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి కలుగుతున్న కృపను ఎక్కువగా అనుభవించుకుంటూ మీ పోలికలో మార్చబడుతూ నాయన మీ ఎదుట, మీ న్యాయపీఠం ఎదుట సంపూర్ణ మానవులుగా, మనుషులుగా వారు నిలబడడానికి మీరే సహాయం చేయమని, కావాల్సిన కృప అనుగ్రహించమని నాయన మీకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పటివరకు మీరు నాకు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి, నడిపింపుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువు నామం పేరిట స్తోత్రాలు చెల్లించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ వాక్యం మీద మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.